నమః శివాయ శివాయ నమః. నమః శివాయ. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. కపిలతీర్థములో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగుతూ ఉన్నాయో, ప్రతిరోజు కూడా వాహన సేవలతో స్వామివారు ఊరేగుతూ సకల జగత్తును కూడా ఆశీర్వదించేటటువంటి తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేడు స్వామివారు నంది వాహనంపై ఊరేగుతూ భక్తజనకోటిని కూడా అనుగ్రహించబోతూ ఉన్నారు. అదుగో మంగళ నీరాజనాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అత్యంత మంగళప్రదుడు, సకల లోకాల్ని కూడా జగత్తునంతా కూడా లయకారకునిగా పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనం చూస్తే, స్వామి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ధ్యానగమ్యంతో ఉంటూ ఉంటాడు. యోగులంతా కూడా స్వామిని ధ్యానిస్తూ తమ దేహాల్లోనే తమ స్వామి యొక్క స్వరూపాన్ని కూడా సందర్శించగలిగేటటువంటి తత్వం ఏది అని చెప్పి అంటే పరమేశ్వర తత్వంగా చెప్తారు. అదిగో స్వామివారికి నీరాజనాన్ని కూడా సమర్పించి ఇప్పుడే వాహన సేవలో నందీశ్వరునికి కూడా ఆ నీరాజనాన్ని సమర్పించి ఇప్పుడే వాహన సేవలో అదిగో కపిలతీర్థములో మనకు కనిపించేటటువంటి ఎంతో చాలా బహు ఉన్నతమైనటువంటి ఆ నందీశ్వరుని మనం చూస్తూ ఉన్నాం. ఇంతగా స్వామి నందీశ్వరుడు ఎల్లప్పుడూ స్వామి యొక్క రూపాన్ని, స్వామి యొక్క తత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు. అంటే శివుని వాహనంగా మనం నందీశ్వరుని చెప్పుకోవాలి. శివుని సేవకునిగా కైలాసలోక సేనలను అధిపతిగా కూడా ఈ నందీశ్వరుడు చెప్తూ ఉంటారు. శైవ సిద్ధాంతములో శైవమత జ్ఞానాన్ని ప్రచారం చేయటానికి 8 వేర్వేరు దిశల్లో పంపబడినటువంటి ఆ నందీశ్వరుని యొక్క 8 మంది శిష్యులైనటువంటి సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుమలర్, వ్యాఘ్రాపాడ, పతంజలి, శివయోగ మొదలైనటువంటి మునులందరికీ కూడా ఈయనే ప్రధాన గురువు అన్నమాట. అదిగో చూడండి, బృహత్తరమైనటువంటి బృహద్రూపం. మనం కపిలతీర్థములో స్వామివారి యొక్క దేవాలయములోకి ప్రవేశించగానే మనకి దర్శనమిచ్చేటటువంటి ఈ నందీశ్వరుని యొక్క ఈ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఆ నంది అనేకములైనటువంటి స్వామి ఈ పదాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, సంస్కృతములో నంది నందనము అంటే సంతోషము, ఆనందము, సంతృప్తి అనేటువంటి అర్థాలుంటాయి. ఆ నంది అనేటువంటి పదానికి మూల పదం ఏది అని చెప్పి అంటే తమిళములో నన్ననేటువంటి దాని నుంచి వచ్చిందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే పెరగటము, అభివృద్ధి చెందటము అని చెప్పి అర్థం. అందుకే యాగంటిలో ఒక నందీశ్వరుడున్నాడు. అలాగే సకలములైనటువంటి శైవక్షేత్రాల్లో అన్నిట్లో కూడా మనకు నందీశ్వరుడు ఇంత బృహద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే స్వామినే చూస్తూ ఉంటాడు. చూడండి ఆయన యొక్క రూపం ఎలా ఉన్నదో. ఆయన కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని మనం ఒక్కసారి సందర్శిస్తే, అంటే కేవలం నందిని మనం నంది అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే ఆ నందికి అనేకములైనటువంటి చండేశ, మహాకాల, వాభ, నంది, గణేశ, భృంగి, మురుగు అనేటువంటి ఈ 8 మందిని కూడా శివుని యొక్క గణాధిపతులుగా చెప్తారన్నమాట. అందుకే ఈ నందిని మనం అభివర్ణించేటప్పుడు మరొక రూపంగా కూడా అదిగో బ్రహ్మోత్సవాలలో శివరాత్రి సందర్భంగా వాహన సేవలో గజరాజులు కూడా చూడండి, మేము కూడా స్వామివారి సేవలో తరిస్తాము అని చెప్పి ఆ వాహనం ఊరేగింపు బయలుదేరే ముందర మనకు కనిపించేటటువంటి కపిలతీర్థములో ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నందిని శిరాదుడు అనేటువంటి ఋషికుమారునిగా అభివర్ణించారండి. శిరాదుడు చేసినటువంటి యజ్ఞము నుండి వజ్రాలతో తయారు చేసినటువంటి కవచంతో నందీశ్వరుడు జన్మించాడు. ఆయన నందీశ్వరుడు ఎంత సద్గుణోపేతుడు అంటే, ఆయన గుర్తుగా అదుగో చూడండి ఆ రూపాల్ని, ఆ శిలారూపాలు సందర్శనమించేటటువంటి ఆ కపిల గోవు ఏ విధంగా స్వామి యొక్క లింగాకారాన్ని పూజిస్తుంది అనేటువంటిది కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. ఆ నందిని ఎల్లప్పుడూ కూడా
పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తే ఆయన కోరినటువంటి కోరిక చూడండి ఎంత గొప్ప కోరికో. శివుణ్ణి చూస్తూ సేవిస్తూ ఉండాలి అని చెప్పి ఆయన వరం కోరాడట. మనకి కపిలతీర్థంలో దర్శనమిచ్చే మరొక ప్రముఖమైనటువంటి దేవాలయం అదుగో ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారి యొక్క దేవాలయాన్ని మనం లోపల ఒక శిలారూపంలో దర్శనమిస్తే చెక్కబడినటువంటి ఒక విగ్రహం, ఒక రాతి బండ మీద చెక్కబడినటువంటి స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క శిలాప్రతిమ మనకు కనపడుతుందండి. అంటే ఎక్కడైతే శ్రీరాముడు ఉంటాడో, ఎక్కడైతే అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర. స్వామివారి యొక్క దేవాలయం ఇక్కడ మనకి కనపడేటటువంటి ఆళ్వారు యొక్క తీర్థంగా కూడా దీన్ని చెప్తారు. నంది వాహన పేతుడైనటువంటి ఈ పరమేశ్వరుడు సకల లోకాల్ని కూడా ఏ విధంగా ఆయన ఆరాధింపబడుతున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. నమ్మాళ్వారని చెప్పి మనకు ఆ లోపల మనకు దర్శనమిచ్చేటటువంటి ఆలయం ప్రముఖమైనటువంటి ఆళ్వారులు అని చెప్పి చెప్తారు. వైష్ణవాలయాల్లో కేవలం నమ్మాళ్వారని చెప్పి భగవద్భక్తికి పారవశ్యానికి లోనైనటువంటి భక్తులంతా కూడా భగవంతుని యొక్క తత్వాన్ని లోకంలో ప్రచారం చేయడానికి ఉన్నటువంటి ఆళ్వారుల్లో నమ్మాళ్వారు అనేటువంటి వారు ఒకరు. ఆ నమ్మాళ్వారు యొక్క ఆలయం కూడా మనకి కపిలతీర్థంలో దర్శనమిస్తుందండి. ఇలా ప్రముఖమైనటువంటి ఆలయాల యొక్క శోభ అనేటువంటిది కపిలతీర్థంలో మనం సందర్శిస్తూ ఉంటాం. పార్వతీదేవి, శివుడు వీరిరువురు కూడా అనేకములైనటువంటి కథలు మనకు ప్రాచుర్యంలో ఉంటూ ఉంటాయి. అంటే పరమేశ్వరుడు ఏ రకమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నాడు, మరి నందిని మనం ఏ రకంగా మనం చూసినా కూడా ఒక భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా నందీశ్వరంలో ఉన్నాయి. తనకి ఏదైతే అల్పాయుష్కుడు అని చెప్పి నారదుల వారు చెప్పారో వెంటనే ఘోరమైనటువంటి తపస్సును ఆచరించి మరి తాను చిరంజీవిగా ఏ విధంగా అయితే స్వామి యొక్క చెంతలో ఉండి స్వామిని చూస్తూ గొప్పదైనటువంటి ఆ లింగాకారాన్ని సందర్శించేటటువంటి పరమేశ్వరుని ఎల్లప్పుడూ సందర్శించేటటువంటి అదృష్టాన్ని వరాన్ని కూడా పొందగలిగాడు అంటే అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అదిగో ఆ నమ్మాళ్వారి యొక్క దేవాలయాన్ని కూడా మనం కపిలతీర్థంలో దర్శించవచ్చు. అదిగో ఢంకాలతో, డప్పులతో, వాయిద్యాలతో, అదిగో వృషభరాజులు చూడండి, గజరాజులు చూడండి. బ్రహ్మోత్సవాలలో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వాహన సేవలలో ఇప్పుడు రాత్రికాలం వరకు 10 గంటల వరకు కూడా ఈ వాహన సేవ జరుగుతూ ఉంటుంది. అంటే స్వామికి నంది అంటే చాలా ఇష్టం. అతను యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి స్వామి అనేకములైనటువంటి వరాల్ని కూడా ఇచ్చినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. శాస్త్రాల్లో బోధించినటువంటి విధంగా ఈ నందికున్నటువంటి ఈ తెలుపు రంగు ఏదైతే ఉంటుందో అది స్వచ్ఛతను, న్యాయాన్ని కూడా తెలియచేస్తుంది. ఎందుకంటే శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చున్నటువంటి నంది వ్యక్తి జీవాత్మను, మనస్సు ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుని మీద దృష్టి పెట్టాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే నంది సంపూర్ణంగా తన మనస్సును శివుడికి అంకితం చేశాడు. అందుకే ఆ తత్వాన్ని బోధించేటటువంటి తత్వం అంటే ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడా పరమేశ్వరుని వైపే దృష్టి పెట్టి ఎల్లప్పుడూ మనలో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఏదైతే ఉంటుందో దేహో దేవాలయ ప్రోక్త జీవో నిత్య సనాతన అని చెప్పి దేహమే దేవాలయమైతే ఆ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడు ఎవరయ్యా అంటే సనాతనమైనటువంటి దేవుడండి. ఆ దేవుడు భగవంతుడు భక్తుణ్ణి ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఆ అనుగ్రహించేటటువంటి విధంలో ఆ భక్తుని యొక్క ఆత్మ, ఆ భక్తుని యొక్క మనస్సు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి మీదే లగ్నమైతే తప్పక ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తూ అదుగో మనకి లింగాకారం కూడా కనపడుతూ ఉన్నది. అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం
తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. స్వామివారి యొక్క హర హర శంకర సాంబ సదాశివ ఈశా మహేశ. హర హర శంకర సాంబ సదాశివ ఈశా మహేశ. హర హర శంకర సాంబ సదాశివ ఈశా మహేశ. तांडव प्रियकर चंद्रकलाधर ईशा महेशा. तांडव प्रियकर चंद्रकलाधर ईशा महेशा. तांडव प्रियकर चंद्रकलाधर ईशा महेशा. अंबा गुह लंबोदर वंदित ईशा महेशा. अंबा गुह लंबोदर वंदित ईशा महेशा. अंबा गुह लंबोदर वंदित ईशा महेशा. हिमाचल शृंग निवासित ईशा महेशा. तुंग हिमाचल शृंग निवासित ईशा महेशा. तुंग हिमाचल शृंग निवासित ईशा महेशा. सर्वेशा महेशा. सर्वेशा महेशा. सर्वेशा महेशा. सर्वेशा महेशा. हर हर शंकर सांब सदाशिव ईशा 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 महेशा. तांडव प्रियकर चंद्रकलाधर 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 ईशा महेशा.
అంబాగుహ లంబోదర వందిత ఈశా మహేశా 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 తుంగ హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశా తుంగ హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశా సర్వేశా మహేశా సర్వేశా మహేశా సర్వేశా మహేశా సర్వేశా మహేశా హర హర శంకర సాంబ సదా శివ ఈశా మహేశా హర హర శంకర సాంబ సదా శివ ఈశా మహేశా హర హర శంకర సాంబ సదా శివ ఈశా మహేశా हे शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो 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 हे गिरिजापति भवानी शंकर हे गिरिजापति भवानी शंकर हे गिरिजापति भवानी शंकर हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो 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 हे शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो हे शिव शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव शंकर शंभो शिव शंकर शंभो ఓం శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం నమ శివాయ. కపిలతీర్థములో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో చూడండి, అంగరంగ వైభవంగా నందివాహనాపేతుడై స్వామివారు ఊరేగుతూ భక్తజన కోటినంతా కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు పరమేశ్వర స్వామి. అదుగో డప్పులతో, ఢంకాలతో, వాయిద్యాలతో, అనేక చిత్ర విచిత్రములైనటువంటి వేషధారణలతో మరి స్వామివారి బ్రహ్మోత్సవ శోభలో పాల్గొంటూ సేవల్లో తరించేటటువంటి నానా విధాలైనటువంటి ఆ ఘట్టాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో శేషాద్రి కొండకు దిగువనున్నటువంటి ఈ చక్రతీర్థం కృతయుగములో పాతాళలోకములో కపిల మహర్షి పూజించినటువంటి కపిలేశ్వర స్వామి. ఇక్కడకు ఈ శివలింగం భూమిని చీల్చుకొని వెలిసినట్లుగా కూడా చెప్తూ ఉంటారు, కపిలలింగం అంటారు.
అంటే త్రేతాయుగములో అగ్ని పూజించాడు కాబట్టి అగ్నిదేవుడు పూజించినటువంటి కారణంగా ఆగ్నేయలింగమయ్యి ఇప్పుడు అది కలియుగములో కపిలగోవు పూజల్ని అందుకుంటూ ఉందన్నమాట. చూడండి, ఈ ముల్లోకాల్ని కూడా సకల తీర్థాలు అంటే ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థములో నిలుస్తాయి అని చెప్తారు. ఆ సమయంలో ఇక్కడ స్నానం చేసి నువ్వు గింజంతైనా బంగారం దానం చేస్తే కూడా అది మేరుపర్వత సమాన దానంగా పరిగణించబడుతుంది అని చెప్తారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, పోయిన కార్తీక మాసంలో కూడా ఈ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుందన్నమాట. అంటే భక్తులంతా కూడా ఆ దీపం వైపు చూసి నమస్కారం చేస్తారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ దేవాలయములో అనేకములైనటువంటి ఉత్సవాలు జరపబడుతూ ఉంటాయి. అదే నేటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చూస్తూ ఉన్నాం. గత 9 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయో, ఇక్కడ ఆలయాల్లో శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ మనోహరమైనటువంటి ఈ దృశ్యాన్ని, ఈ కపిలతీర్థ ఆలయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తీర్థం చుట్టూ ఉన్నటువంటి రాతిమెట్లను కానీ మంటపాలను కానీ మరి విజయనగర చక్రవర్తి రాజులైనటువంటి అచ్యుతరాయలు వీరంతా కూడా నిర్మించారట. విద్యుత్ దీపాలతో ధగద్ధగాయమానమైనటువంటి శోభలతో ఆ లింగాకృతిలో కనిపించేటటువంటి ఆ కపిలతీర్థం కపిలేశ్వర స్వామి యొక్క దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అంటే 11వ శతాబ్దంలో మరి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొదట రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగింది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి కపిలతీర్థములో కపిలేశ్వర స్వామితో పాటు లోపల మనం చూస్తే కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, అలాగే శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి వీరంతా కూడా దక్షిణామూర్తి స్వామి వీళ్ళందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. గొప్పగా భాసిల్లేటటువంటి ఈ కపిలతీర్థ క్షేత్రములో మనం లోపలికి వెళ్ళగానే గణేశుని యొక్క ప్రతిమను కూడా మనం పూజిస్తాం. అంటే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాసం స్మరేనిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం ఒక్కడుతుండంచ. స్వామివారిని, ఆ ఏకదంతుడైనటువంటి స్వామివారిని మనం నమస్కరించి పూజించి అదిగో భక్తకోటి అంతా కూడా తరిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా వాహన శోభ చూడండి. వాహన సేవలో తరించేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి సేవలో అసలే మన మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన విశేషంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నాము అనేటువంటి ఆనందం కూడా భక్తుల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనకి తెలిసినటువంటి శ్రీశైలం కానీ, అలాగే మన ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి శైవక్షేత్రం ఇందాకనే మనం చూసాం శ్రీకాళహస్తి అని చెప్పి. ఇలా శోభాయమానంగా స్వామి యొక్క మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవము అనేటువంటిది ఆవిర్భవించినటువంటి సందర్భంగా పురాణాల్లో ప్రస్తావించినటువంటి విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం కూడా జరిగినటువంటి రోజుగా కూడా కొన్ని పురాణాలు అభివర్ణించాయి. కాబట్టి అలాగే లింగోద్భవ కాలం కూడా ఈ కృష్ణ చతుర్దశి ఏదైతే ఉందో, రాత్రి 12 గంటల కాలం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి విశేషంగా రుద్రాభిషేకాలు, మరి స్వామివారికి ఎన్నో విశేషమైనటువంటి సేవలు కూడా వనరుస్తూ అంగరంగ వైభవంగా అన్ని శైవక్షేత్రాల్లో కూడా ఈరోజు జగత్తు అంతా కూడా స్వామివారి యొక్క ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగేటటువంటి ఈ సేవలన్నింటికీ మనం చూస్తూ ఉంటే పరమేశ్వరుడు లోకాన్నంతా కూడా అనుగ్రహించేటటువంటి వాడగుగాక. అంటే జగత్తుకి ఆధారభూతుడు, జగత్తుకు లోకానికి పిత తండ్రి ఎవరు అని చెప్పి అంటే అదిగో ఆ స్వామినే మనం చూపిస్తాం. మరి లోకానికి తల్లి ఎవరు అని చెప్తే అదిగో ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవినే చూపిస్తాం. పర్వతరాజ పుత్రి అండి అదిగో అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా సేవలందుకుంటూ ఉంటుంది ఆ అంబ. ఆ అమ్మను మనం సందర్శిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారంగా ఒక్కొక్క రూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మరి శ్రీశైలంలో భ్రమరాంబగా అమ్మవారు దర్శనమిస్తారు. కాశీ విశ్వేశ్వరుడు అక్కడ మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యంచ భిక్షాందేహి చ పార్వతీ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం. మరి ఇక్కడున్నటువంటి ఈ తల్లిని
మనం దర్శిస్తున్నాం. ఆ తల్లి జ్ఞానప్రసూనాంబ, జ్ఞానానికి ప్రతీక, సకల జ్ఞానాన్ని కూడా అందించేటటువంటి సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి ఎవరయ్యా అంటే అదుగో అమ్మవారే. మనం ఇందాకనే చెప్పుకున్నట్లుగా అమరం ఏం చెప్తుంది అంటే ఉమా కాత్యాయని కాళీ గౌరీ హైమవతీశ్వరి శివా భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళానని చెప్పి అమ్మవారి యొక్క నామాలు. అమ్మవారిని పర్వతరాజపుత్రి పార్వతి అని, హిమవంతుని యొక్క కుమార్తె అండి. హిమవంతుడికి మేనాదేవికి జన్మించినటువంటి పార్వతీదేవి శైశవప్రాయములోనే పరమేశ్వరుని పతిగా పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మరి తపస్సు చేయటానికి బయలుదేరితే మరి ఉమా అని చెప్పి మేనాదేవి పిలిచింది. ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే తపస్సుకు వద్దు. అదిగో మంగళహారతులు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఎందరో భక్తులు కపిల తీర్థానికి విచ్చేసి స్వామి నందివాహన పేతుడై ఆ దర్శన భాగ్యం కలిగించేటటువంటి విధంగా స్వామివారికి అమ్మవార్లు ఇరువురికి కూడా నీరాజనాల్ని సమర్పించి హారతుల్ని కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా కూడా వాహన శోభ సేవ జరుగుతూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. ఉమావధూర్భవాన్ దాతయాచితార ఇమే వయం వరస్యంభురలం హేషో తుత్కులోద్భూతయే విధి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఎవరైతే రాయబారంగా విచ్చేసినటువంటి యోగివరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సప్తర్షులు ఇచ్చేశారట. సప్తర్షులంతా కూడా రాయబారంగా హిమవంతుణ్ణి తమ పుత్రికైనటువంటి పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం జరిపించమని చెప్పి అడుగుదాము అని చెప్పి బయలుదేరారట. వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ మరి వారికి తగినటువంటి ఆసనాలు, వారికి తగినటువంటి ఆతిథ్యం ఇవ్వటం కోసం హిమవంతుడే లేచి వెళ్ళాడట. వెళ్ళి వారిని ఆహ్వానించాడట. మరి వారందరికీ తగినములైనటువంటి ఉచిత ఆసనాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. వారందరూ సప్తర్షులు కూడా ఆసనాల్లో కూర్చున్నారండి. మరి అప్పుడు వాళ్లలో ప్రముఖుడైనటువంటి అంగిరసుడు అనేటువంటి మహర్షి అధాంగర సమగ్రణ్యం ఉదాహరణ వస్తుషు ఋషయ సోదయామాసు సచప్రాహ మహీధరం అని చెప్పి ఆ హిమవంతుని గూర్చి అంగీరస మహర్షి మాట్లాడాడట. అంటే మరి హిమవంతుడు హిమాలయ పర్వతము అంటే అచేతనం కదా, ఆ హిమవంతుడు ఎలా మాట్లాడాడు అని చెప్పి అంటే కాళిదాసు చమత్కారంగా ఒక మాట చెప్పాడు. కాఠిన్యం స్థావరేకాయే భవతా సర్వమర్పితం భక్తి నమ్రం అని చెప్పి ఒక మాట చెప్తాడు. అంటే సప్తర్షులు విచ్చేసినప్పుడు హిమవంతుడు లేచి వెళ్ళాడు, భక్తితో ఆయన శరీరం కాస్త వంగింది అని చెప్పి ఆయన అక్కడ చమత్కారంగా చెప్పాడు. అంటే హిమవంతుడు అవసరమైతే వ్యక్తిగా మారి మరి ఆయన అచేతనుడైనా కూడా పర్వత రూపంగా మరి అవసరం వస్తే తండ్రిగా వ్యవహరించాల్సి వస్తే ఆయన చేతనామయమైనటువంటి రూపంగా తన యొక్క రూపాన్ని కూడా వంచి నమస్కరించి సప్తర్షుల్ని గౌరవించాడు అని చెప్పి చెప్పారట. అప్పుడు పరమేశ్వరుడు ఎటువంటి వాడు అని చెప్పి అంటే మరి హిమవంతుని యొక్క కులం ఎటువంటిది అని చెప్పి అంటే ఆ సప్తర్షులు చెప్పినటువంటి మాట చూడండి. ఉమావధూర్భవాన్ దాత యాచితార ఇమే వయం వరస్యంభురలం హేషో తుత్కులోద్భూతయే విధి. ఓ హిమవంత, ఉమా అంటే పార్వతీదేవి, వధూ అంటే పెళ్లి కుమార్తెయ్యా. భవాన్ దాత, నీవెవరవయ్యా అంటే కన్యాదానం చేసేవాడవు. మరి యాచితార ఇమే వయం, యాచించేవారం ఎవరు అంటే ఇదిగో సప్తర్షులమైనటువంటి మేమే. మరి వరహ శంభు, వరుడెవరయ్యా అంటే అదిగో సాక్షాత్తు పరమేశ్వరుడే. మరి నీ వంశ ఉన్నతికి ఇది చాలు కదా అని చెప్పి అన్నాడండి. సకల సురాసుర వందితలింగం కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం భువి జనరక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం భువి జనరక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం నమత మహాకపిలేశ్వరలింగం. పాతాళాద్భువి చోత్థితలింగం
నిర్జరపాత విరాజితలింగం పాదాళాభువి చోదితలింగం నిర్జనపాత విరాజితలింగం సిద్ధి వినాయక షణ్ముఖలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం సిద్ధి వినాయక షణ్ముఖలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం వెంకటనాయక మానితలింగం ప్రేరితవకుళ ప్రార్థితలింగం వెంకటనాయక మానితలింగం ప్రేరితవకుళ ప్రార్థితలింగం వైవాహిక మనుమోదకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం వైవాహికమనుమోదకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం కాలకూట విషభూషణలింగం కాలనివారణ కారకలింగం కాలకూట విషభూషణలింగం కాలనివారణ కారకలింగం కాలచక్ర పరిసేవితలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం కాలచక్ర పరిసేవితలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం బ్రహ్మమురారి మహేశ్వరలింగం సృష్టిస్థితిలయకారకలింగం బ్రహ్మమురారి మహేశ్వరలింగం సృష్టిస్థితిలయకారకలింగం సర్వదోష పరిహారకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం సర్వదోష పరిహారకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం శ్రీమదగస్త్య సునామకలింగం కోటిలింగ పరిసూచకలింగం శ్రీమదగస్త్య సునామకలింగం కోటిలింగ పరిసూచకలింగం భాస్కర మండల భాసకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం భాస్కర మండల భాసకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం ఓం నమః శివాయ. ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం. ఆది దంపతులైనటువంటి లోకానికి పూజనీయులైనటువంటి మాతాపితరులైనటువంటి అదుగో పార్వతీ పరమేశ్వరులు లోకానికి ఆరాధ్యమైనటువంటి దేవులండి. శివుణ్ణి సూచించేటటువంటి లింగము యొక్క శక్తి
దైవ సంభావ్యతగా పరిగణింపబడేటటువంటి సృజనాత్మక శక్తిగా సూచింపబడేటటువంటి ఆ శివలింగ రూపాన్ని ధరించినటువంటి స్వామిని ఎలా అయితే మరి వరాహ పురాణములో చెప్పినట్లుగా, అంటే భృగు మహర్షి శాపకములో భృగు మహర్షి శివుణ్ణి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు అని చెప్పి శపించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించేటటువంటి ఆచారం మాత్రమే ప్రాచీనమైందిగా మనం భావించాలి. శివం అనేటువంటి పదానికి సంస్కృతములో శుభప్రదము అని చెప్పి అర్థం. మరి అలాగే లింగం అంటే ఆకారము అని చెప్పి అర్థం. శివలింగం అంటే శివుని ఆకారము అని చెప్పి అర్థం అన్నమాట. అదిగో ఆ రాజగోపురం యొక్క విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా ధగద్ధగాయమానమైనటువంటి ఆ వెలుగులతో ఆ వెలుతురుని మనం చూస్తూ ఉన్నాం. శుభప్రదమైనటువంటి దైవం ఎవరు? నిరాకారమైనటువంటి దైవానికి రూపం లేదండి. మరి సాకారమైనటువంటి దైవానికి ఆకారమే ఇదిగో ఈ శివలింగ రూపం. చూడండి, ఎన్నో రూపాల్లో కూడా దర్శనమిచ్చి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి అర్ధరాత్రి లింగోద్భవకాల పూజ పరమశివుణ్ణి కొలిచేందుకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్తారు. స్కంద పురాణంలో ఏమని చెప్పారు అనంటే, మహాప్రళయం తర్వాత సృష్టిస్థితికారకులైనటువంటి బ్రహ్మదేవుడు మహావిష్ణువు మధ్య ఎవరు గొప్ప తేల్చుకోవాలని చెప్పి పోటీ వచ్చిందట. అది సంగ్రామానికి దారితీసిందండి. ఒకరిపై ఒకరు భీకరమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించుకుంటూ ఉన్నారు. మరి మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు ఆద్యంతాలు తెలియనటువంటి మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడండి. అది జరిగింది ఎప్పుడు అంటే అదిగో ఈరోజే మాఘబహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి. ఇదే లింగోద్భవ కాలం. Now